తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రానందుకు కుంగిపోవాల్సిన అవసరం లేదని రాబోయే పంచాయతీ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపిద్దామని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో మన ప్రభుత్వం రాలేదన్నారు. కేవలం 2 ఓట్ల శాతం తేడాతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైందని చెప్పారు. చదువుకుంటాడు, విజయం సాధిస్తాడు. సో మనం కూడా ప్రభుత్వం రాలేదని కుంగిపోవాల్సిన అవసరం లేదు. రేపు మాపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, మనకు పరీక్షలు రాబోతా ఉన్నాయి. తప్పకుండా అందరం పకడ్బందీ వ్యూహంతో గట్టిగా కలిసిమెలిసి పనిచేద్దాం, అద్భుతమైన విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. ఏమైందంటే కొన్ని ప్రతిపక్షాలు ఏం చేస్తుంటారంటే, కొన్ని అధికార పక్షం గాని, గెలిచిన పార్టీ గాని కొంతమంది మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తుంటారు. ఇటువంటి సమయంలో మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, ఓపికగా నిలబడాలి.